తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మరిన్ని డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. Awardees of President's Police Medal for Distinguished Services, Republic Day 2022, Sri Chapo Sunny, Commandant 8 కూడా ముస్తాబ్ అయితే అవుతా ఉంది. ప్రస్తుతం మనం పరేడ్ గ్రౌండ్లో ఉన్నాం. పరేడ్ గ్రౌండ్లో ఎల్లుండి జరిగే ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం రిహార్సల్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇక్కడ ఈ పరేడ్ గ్రౌండ్లో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అతిరథ మహారథులు అందరూ కూడా పాల్గొనబోతున్నారు. దానికి సంబంధించి ఇవాళ అయితే ఈ పరేడ్ గ్రౌండ్లో రిహార్సల్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఈ రిహార్సల్లో అన్ని రకాలకు సంబంధించిన వింగ్స్ అనేటటువంటివి కూడా పాల్గొన్నాయి. ఇందులో ప్రధానంగా బెటాలియన్లు ఉన్నాయి. బెటాలియన్లకు సంబంధించి చూసుకుంటే 1వ బెటాలియన్, 13వ బెటాలియన్, 8వ బెటాలియన్, 12వ బెటాలియన్లతో పాటు ఆక్టోపస్కు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్, మౌంటెడ్ పోలీసెస్, సోషల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా ఇక్కడ రిహార్సల్లో అయితే పాల్గొన్నారు. అయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతరులు పాల్గొననున్న నేపథ్యంలో అయితే ఇక్కడ అధికారులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ పార్కింగ్కి సంబంధించి కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్కి కావచ్చు, వీటన్నిటి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీ కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ముందుగా రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో గన్పార్ దగ్గర అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన అనంతరం ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ పరేడ్ గ్రౌండ్కి చేరుకున్న తర్వాత ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ఈ పోలీసుల కవాత్ అనేటటువంటిది కొనసాగుతుంది. వాళ్ళ చేత గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ గౌరవ వందన స్వీకరణ కార్యక్రమం అనంతరం ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ముఖ్యమైన నాయకులు కానివ్వండి, కవులు, కళాకారులు, ఉద్యమంలో పాల్గొన్నటువంటి కుటుంబాలకు కూడా ప్రత్యేకమైనటువంటి సన్మాన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే ఇవాళ కంప్లీట్గా ఇక్కడ చూసుకున్నట్లయితే సిఎస్తో పాటు డీజీపీ రవిగుప్తా ఆధ్వర్యంలో ఇక్కడ రిహార్సల్కు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ ఎవరికి ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తుగానే అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నారు అధికారులంతా.